అర్హత కలిగి ఉన్న ప్రతి కుటుంబం రేషన్ కార్డ్ డిజిటల్ రూపేణ ఏదైతుందో రేపు ఉగాది నుండి ఆరంభం చేయబోతుంది అధ్యక్ష. రేపు ఉగాదికి ఆరంభం చేయబోతుంది అధ్యక్ష. చెప్పండి, మీరు కళ్యాణ్ లక్ష్మి షాదీ మొర అమలు చేసిండే సంతోషం. అందులోకి వెళ్ళే వాళ్ళు ఇందులో వాళ్ళు తీసుకొచ్చి పెళ్లి చేసిండ్రు. వాళ్ళు బిలో పావర్టీ లైన్. మరి వాళ్ళ పిల్లలు ఉంటారా? వాళ్ళు రేషన్ కార్డు ఇయ్యద్దానే? మీరు గతంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అమలు చేసినటువంటి కుటుంబాలకు ఎవరికైనా ఒక రేషన్ కార్డు ఇచ్చినారు అధ్యక్ష? ఇప్పుడు చూడు అంటున్నా రాజు గారు, దయచేసి ఏదైతున్నదో ప్లీజ్ షబ్బీపూర్ రాజు గారు, అధ్యక్ష ఇవాళ ఏదైతుందో ఈ ప్రభుత్వము రైతాంగం రైతు కూలీలే కాదు అధ్యక్ష, ప్లీజ్ కూర్చోండి. నిరుపేద వర్గాలకు అండగా నిలబడే ప్రభుత్వం అధ్యక్ష. ప్లీజ్ రాజు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. మీరు ప్లీజ్ అక్కడ మాట్లాడుతుండండి. ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నా, జీవన్ రెడ్డి గారు సబ్జెక్టుకు కన్ఫైన్ అయి ఏదైతే గవర్నర్ గారు మాట్లాడారో వాటి మీద ఒక్కొక్క ఇష్యూ మీద మాట్లాడేటప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అని కంపారిజన్లో ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడిన ప్రతిదానికి కూడా అక్కడ రన్నింగ్ కామెంట్ చేస్తూ అది చేయలేదు, ఇది చేయలేదు అనుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పుడు రేషన్ కార్డు గురించి చెప్పగానే మీరెక్కడ ఇచ్చిండ్రు అంటే 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా మేము ఒక 14 నెలలు ఉన్నది. మేము వచ్చి ఈ రోజే 14 నెలలనే మీరు రేషన్ కార్డు ఇవ్వలేదు అని అడగడంలో మీకు అర్హత లేదు అంటాను. ఎందుకంటే 10 సంవత్సరాలలో మీరు పూర్తి చేయాల్సి ఉండే, ఎందుకు చేయలేదు? అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు మేము స్టార్ట్ చేసినాం, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తాము. కానీ మీకు కూడా మాట్లాడే అర్హత లేదు. మిమ్మల్ని మీరు చెయ్యలేదు కాబట్టి కూర్చోబెట్టారు ప్రజలు. మీరు చెయ్యలేదు కాబట్టి మమ్మల్ని అధికారం మర్చిపోకండి దయచేసి. మీరా మీ అపోజిషన్ లీడర్ అని నిలబడ్డాడు, మీరేందా లొల్లి? ఆయన మాట్లాడా? గౌరవ జీవన్ రెడ్డి గారు మాట్లాడేదైనా మేము మాట్లాడేదైనా కూడా ప్రజలు వింటుంటారు సార్. అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏమీ జరగలేదు, అన్ని సమస్యలు మాకు వారసత్వంగా వచ్చినాయి. తెలంగాణ ఏం సార్ పాసింగ్ మీరు మాట్లాడినప్పుడు మంత్రి గారు నోరు మీకే కాదు మాకు కూడా ఉంటుంది. ఏం మర్యాద అందరికి ఉంటుంది సార్. అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏమున్నా సార్ రికార్డు నుంచి తొలగించండి ప్లీజ్. ఎట్టి పరిస్థితుల్లో ఆల్రెడీ అన్పార్లమెంటరీ వర్డ్ ఏదున్నా అధ్యక్ష నోరు మీకే కాదు మాకు కూడా ఉంటుంది అనేది అన్పార్లమెంటరీ. అధ్యక్ష అన్పార్లమెంటరీ కాదు ప్లీజ్ మంత్రి గారు. పార్లమెంటరీ వర్డ్స్ ఏందో మీకంటే మాకు ఎక్కువ తెలుసు. ఇప్పుడు పార్లమెంటరీ వర్డ్స్ ఏమున్నా రికార్డు. ఓకే, జీవన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి క్రమంలో మా ప్రభుత్వం చేస్తున్నదని చెప్పుకోవడాన్ని మేమేమో అభ్యంతరం పెట్టాం అధ్యక్ష. కానీ రిపీటెడ్గా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం జరగలేదు అనేటువంటి మాట రిపీటెడ్గా చెప్పేదాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా ప్రతిపక్షంగా మేము సహించేది, దాన్ని భరించడానికి సిద్ధంగా లేవు. నంబర్ 1. నంబర్ 2, మా ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అంటున్నారు అధ్యక్ష. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక రేషన్ కార్డు కనుక ఇవ్వలేదు అనేది వాస్తవం అయితే సభ చైర్మన్గా మీరు ఎటువంటి శిక్ష విధించినా మేము దాన్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ సభ ద్వారా మంచితో పాటు వాస్తవాలు ప్రజలకు చేరాలి తప్ప ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడం, ఎదుటి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడమే అస్త్రంగా ఎంచుకుంటే మా ప్రొటెస్ట్ కూడా అదే రకంగా ఉంటుంది. ఓకే ప్లీజ్ జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష
నేను గత ప్రభుత్వం వైఫల్యాలు చెప్పడంతో పాటుగా గత ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం మంచి ప్రజలకు కొనగొడితే కూడా చెప్పిన అధ్యక్ష. మీరు కూడా దాన్ని గుర్తించిన అధ్యక్ష. ఇవాళ రైతు బంధువులు ప్రవేశపెట్టిండ్రు. మేము దాన్ని కాదని లేదే, మేము దాన్ని ఇంకా మెరుగ్గా తీర్చిదిద్దాం ప్రయత్నం చేస్తున్నాం. మీరేదైతే 4,000 నుండి 5,000 చేస్తే దాన్ని మేము పంటకు 6,000 చేసి 2 పంటలు 12,000 అమలు చేయాలని సంకల్పిస్తున్నాం అధ్యక్ష. మీరు ఆరంభించిన కాబట్టి ఏదైతుందో మేము దాన్ని తుంచేయాలని ప్రయత్నం చేస్తలేం కదా. ఇలా రేషన్ కార్డు పంపిణీ వీళ్ళ యూనిఫామ్గా పంపిణీ చేయబడాలి అధ్యక్ష. రాష్ట్రం లోపల యూనిఫామ్గా రేషన్ కార్డు అర్హత కలిగి ఉండి బిలో పావటానికి రేషన్ కార్డు జారీ చేసే కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టలేదని చెప్పన్నాం అధ్యక్ష. మేము వాళ్ళు ఇచ్చి ఉంటారు. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే హుజురాబాదో మునుగోడో ఇక్కడ ఉప ఎన్నికలు వస్తే రేషన్ కార్డు ఎందుకు అధ్యక్ష? దళిత బంధు కూడా ఇచ్చింది అక్కడిని. ఏమైనా బీసీ బంధుతో కూడా అక్కడి నుంచే ప్రయత్నం చేసింది అధ్యక్ష. ఏదైనా కార్గా అమలు చేస్తే యూనిఫామ్ అమలు చేయాలని మేము చెప్తున్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏదైతుందో కేవలం ఒక నియోజకవర్గానికి ఒక ప్రాంతాన్ని పరిమితం కాకుండా యావత్ రాష్ట్రంలో అర్హత కలిగి ఉండి బిలో పావర్టీ లైన్, గతంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా కుటుంబాలు ఏర్పడి రేషన్ కార్డు పొందలేనటువంటి వారిని కూడా గుర్తించి అందరికీ రేషన్ కార్డు, వారితో పాటుగా ఎబో పావర్టీ లైన్ కూడా అధ్యక్ష, వారితో పాటు ఎబో పావర్టీ లైన్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పిస్తుంది. దీన్ని మీరు ప్రశంసించాలి అధ్యక్ష. ఒక మంచి కార్యక్రమం చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తే ఎవరైనా ప్రశంసించాలని చెప్పంటున్నాను. దయచేసి ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంది. ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ బై రాజశేఖర్